వెల్కమ్ బ్యాక్. రామంతపూర్లోని గోఖలే నగర్లో విద్యుత్ షాక్తో మృతి చెందిన 5 వ్యక్తులకు సంఘీభావంగా అన్ని యాదవ సంఘాల ఆధ్వర్యంలో రామంతపూర్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుండి గోఖలే నగర్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ క్యాండిల్ ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, ఉపల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, అన్ని యాదవ సంఘాలు, బీసీ సంఘాల నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంఘటనలో విద్యుత్ శాఖ ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా కాకుండా వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం, ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జన్మాష్టమి సందర్భంగా మా యాదవ సోదరులు ఘనంగా ఆ ఉత్సవాలు నిర్వహించుకుంటూ ఉంటే వారి మిత్ర బృందాలు 100 మంది యువకులు ఆ కార్యక్రమంలో భాగం పంచుకునే సందర్భంగా కరెంటు షాక్ కొట్టి 6 మంది నవ యువకులు చనిపోవడం జరిగింది. దీని మీద సురేష్ యాదవ్ గారు, కృష్ణ యాదవ్ గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాజేందర్ రెడ్డి గారు, గణేష్ గారు, వికాస్ గారు 6 మంది స్పాంటేనియస్గా వాళ్ళు మృతి చెందడం జరిగింది. దీన్ని తట్టుకోలేనటువంటి పరిసర ప్రాంతాలు అనేక రోజులుగా సంఘీభావాన్ని ప్రకటిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటూ ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని స్థానిక ప్రజలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అఖిల భారత యాదవ సంఘం ఇవాళ పిలుపు మేరకు 100 మంది మహిళలు, నాయకులు ఇవాళ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వం ఇలాంటి చర్యలు జరగకుండా నివారించాలని, అదేవిధంగా ఆ కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు.